సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో బెస్ట్ స్క్రీన్ రికార్డర్స్ ఫర్ ల్యాప్టాప్ డెస్క్టాప్స్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే చూద్దాం ఫ్రెండ్స్. జనరల్గా ఆ స్క్రీన్ రికార్డర్స్ ఎందుకు యూస్ చేస్తామంటే మా ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు టీచింగ్ ట్యూటోరియల్స్ చేసేవాళ్ళు వాళ్ళు యూస్ చేస్తుంటారు. అదేవిధంగా గేమింగ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు వీడియోని స్ట్రీమ్ చేయడానికి స్క్రీన్ రికార్డర్స్ అయితే యూస్ చేస్తుంటారు. యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళే కాకుండా స్టూడెంట్స్ కూడా స్క్రీన్ రికార్డర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ ప్రాజెక్ట్స్ రికార్డ్ చేసుకోవడానికి కానీ లేదంటే చాలా విధంగా అయితే మనకి స్క్రీన్ రికార్డర్స్ అయితే యూజ్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో మనం ఈ వీడియోలో బెస్ట్ స్క్రీన్ రికార్డర్ సాఫ్ట్వేర్స్ వాటిని అయితే చూద్దాం ఫ్రెండ్స్. ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఈ వీటిలో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఆ సాఫ్ట్వేర్స్ అండ్ యాప్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు వీడియో లాస్ట్లో ఒక వెబ్సైట్ అయితే చెప్తాను. ఆ వెబ్సైట్ యూజ్ చేసుకొని మీరు స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి సాఫ్ట్వేర్స్ లేకుండా మీరు స్క్రీన్ రికార్డ్స్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ల్యాప్టాప్లో. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో ఫస్ట్ మీ ల్యాప్టాప్లో స్నిప్పింగ్ టూల్ అనే సాఫ్ట్వేర్ ఉందేమో ఒకసారి చెక్ చేయండి. దానికోసం కింద సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ బార్ ఉంది కదా కింద, దాంట్లో అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సాఫ్ట్వేరే. ఒకవేళ మీకు ఇది మీ ల్యాప్టాప్లో అవైలబుల్గా ఉంటే దీన్ని యూజ్ చేసుకొని మీరైతే రికార్డ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్స్ కావాలంటే ఇక్కడ ఉన్న కెమెరా ఐకాన్ క్లిక్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. మనం స్క్రీన్ రికార్డ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వీడియో ఐకాన్ క్లిక్ చేసి రికార్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా న్యూ అని, దాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు స్క్రీన్ రికార్డ్ కావాలో స్క్రీన్ అదైతే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఎంటైర్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ కావాలి కాబట్టి ఈ చివరి నుంచి ఈ చివరి దాకా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ రికార్డ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ కనుక మీకు మీ సిస్టంలో లేకపోతే మీకు ఒక 2 సాఫ్ట్వేర్ వేస్తే చెప్తాను ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. దానికోసం మీరు క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు OBS స్టూడియో అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనిపిస్తున్న ఫస్ట్ లింక్ని అయితే క్లిక్ చేసుకోండి. సో సాఫ్ట్వేర్ వచ్చేసి ఇదే. మీ సిస్టమ్ ప్రకారం మీది విండోస్ అయితే విండోస్, మ్యాక్ ఆర్ లినక్స్ ఏదో మీ సిస్టమ్ ప్రకారం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత మీరు దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం కాంప్లెక్స్ కాబట్టి ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇన్స్టాలేషన్ పూర్తయినాక. సో ఇది మాకు కొంచెం కష్టంగా ఉంది, వేరేది ఏమన్నా చూపిస్తారంటే మన సెకండ్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఫ్రీ క్యామ్ స్క్రీన్ రికార్డర్. ఓకే ఫ్రెండ్స్, మన సెకండ్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఇదే ఫ్రీ క్యామ్. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం కూడా స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మీకు కొంచెం ఈజీగానే ఉంటుంది. మీరు ఈజీగా అయితే ఇన్స్టలేషన్ చేసేసుకొని స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ 2 సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని మీ స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఫస్ట్లో చూపించిన ప్రకారం స్నిప్పింగ్ టూల్ అనే సాఫ్ట్వేర్ మీ ల్యాప్టాప్స్లో కనుక ఉన్నట్లయితే దాన్ని యూజ్ చేసుకుని కూడా మీరు స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్స్కి వచ్చేస్తే ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎలా స్క్రీన్ రికార్డ్ చేయాలో, ఏ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన ఆండ్రాయిడ్ మొబైల్స్లో స్క్రీన్ రికార్డ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ డిఫాల్ట్గా స్క్రీన్ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుందేమో, ఒకసారి సెట్టింగ్స్ అయితే వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ అది ఉంటే మాత్రం మీరు అది యూస్ చేసుకొని మీ స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ అది లేకపోతే మీకు ఒక 2 యాప్స్ అయితే చెప్తాను, వాటిని యూస్ చేసుకొని స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ యాప్ వచ్చేసి ఏజెడ్ స్క్రీన్ రికార్డర్. సో మీరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసుకున్నాక నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి మీకు ఓపెన్ చేయగానే మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మీరు ఇక్కడ వీడియో ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ వీడియో ఐకాన్ క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ రికార్డ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టాల్ చేసిన వెంటనే కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కదా, దానికి అక్కడికైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిజల్యూషన్లో 1080p ఫుల్ హెచ్డీ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో క్వాలిటీ 16 MBPS అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఫ్రేమ్ రేట్ కూడా 50 FPS కొని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓరియంటేషన్ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఆడియో సోర్స్ మీరు మైక్రోఫోన్ ఏదైనా ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ యూస్ చేస్తుంటే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు ఆడియో వద్దనుకుంటే మ్యూట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మొబైల్ డివైస్లో ఉన్న ఆడియో కావాలంటే ఇంటర్నల్ ఆడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. బోత్ మొబైల్ అండ్ ఎక్స్టర్నల్ మైక్ రెండు మీకు కావాలంటే ఇంటర్నల్ ఆడియో అండ్ మైక్రోఫోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. రికార్డింగ్ మోడ్లో డిఫాల్ట్ ఆర్ అడ్వాన్స్ మీ ఇష్టం ఫ్రెండ్స్, దేనైనా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేస్తే ఐడ్ ఫ్లోటింగ్ బబుల్ డ్యూరింగ్ రికార్డింగ్. సో మీరు దీని అయితే ఆన్ చేసుకుంటే మీకు రికార్డ్ చేసేటప్పుడు ఫ్లోటింగ్ బబుల్ అని ఉంది కదా, ఇదైతే మీకు కనబడదు ఫ్రెండ్స్. మీరు దీన్ని కావాలంటే ఆన్ చేసుకోండి, లేకపోతే ఆఫ్ అయినా చేసుకోండి. సో మీరు రికార్డ్ చేసే ముందు టైమర్ అయితే కావాలనుకుంటే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. 3 seconds, 5 seconds, 10 seconds, లేదంటే మీకు డైరెక్ట్ రికార్డ్ అయిపోవాలి, ఎటువంటి టైమర్ మాకు అవసరం లేదంటే నో కౌంట్ అనేసి సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇక్కడ లోగో సెట్ చేసుకోవాలనుకున్నా, మీ స్క్రీన్ రికార్డులో లోగో కావాలన్నా ఇక్కడ టెస్ట్ అండ్ లోగో అనేది దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు లోగోని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఈ సెట్టింగ్స్ అయితే చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఇంకా ఎక్స్టర్నల్గా ఏదైనా సెట్టింగ్స్ చేసుకోండి. సో మనం ఈ సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఈ ఐకాన్ ట్యాప్ చేస్తే ఈ వీడియో ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి మీ స్క్రీన్ రికార్డ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్యాప్ వచ్చేసి సేమ్ దీనిలాగే ఎస్ రికార్డర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ యాప్నైనా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకొని దీనైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రెండు సేమ్గానే ఉంటాయి. సో మీరు వీటిలో ఏదో ఒకటి చేసుకొని యూజ్ చేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ విధంగా ఆండ్రాయిడ్ మొబైల్లో స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒక వెబ్సైట్ చెప్తాను, ఆ వెబ్సైట్ యూజ్ చేసుకుని మీరు స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఆ వెబ్సైట్ వచ్చేసి క్లిప్చాంప్. క్రోమ్ బ్రౌజర్లో క్లిప్చాంప్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసినాక ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ నడుస్తుంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ అని ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీ ఇక్కడైతే మీరు గూగుల్తో అయితే సైన్ ఇన్ అవ్వాలి. సో మీ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయిపోండి. కంటిన్యూ క్లిక్ చేసేయండి. సో మీ గూగుల్ అకౌంట్ సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ మీరు ఏదైనా స్క్రాచ్ నుంచి వీడియో క్రియేట్ చేయాలనుకున్నా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు యూస్ చేసుకున్న వీడియో చేయాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మీకు చూసుకుంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీ ట్రిమ్, రికార్డ్, టెక్స్ట్ టు స్పీచ్, మీ టెక్స్ట్ నుంచి స్పీచ్ కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ టెంప్లెట్స్ కూడా ఉన్నాయి, చాలా టెంప్లెట్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో మనము టోటల్ వీడియో ఎడిటింగ్ అయితే ఈ యాప్లో అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం స్క్రీన్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. మనం అది ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. సో మనం ఇక్కడైతే క్రియేట్ న్యూ వీడియో అనుకుంటాం, దాన్ని అయితే క్లిక్ చేసుకుందాం ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు సైడ్లో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే రికార్డ్ అండ్ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసారా చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి. స్క్రీన్ అండ్ కెమెరా అంటే మీకు స్క్రీన్ కెమెరా బోత్ ఆన్ అవ్వడానికి ఈ ఆప్షన్, లేకపోతే ఓన్లీ కెమెరానే కాబట్టి ఈ ఆప్షన్, ఓన్లీ స్క్రీనే కాబట్టి ఈ ఆప్షన్, ఆడియో కాబట్టి ఆడియో రికార్డ్ చేసుకోండి. సో మనకి స్క్రీన్ ఓన్లీ స్క్రీనే కావాలి కాబట్టి ఈ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు రెడ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్రోమ్ ట్యాబ్ రికార్డ్ చేయాలనుకుంటున్నారా, క్రోమ్ ట్యాబ్ రికార్డ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే విండో రికార్డ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఎంటైర్ స్క్రీన్ మొత్తం స్క్రీన్ రికార్డ్ చేయాలనుకుంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిస్టమ్ ఆడియో కూడా ఆన్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఆఫ్ చేసుకోండి. సో ఇక్కడ షేర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఎంటైర్ స్క్రీన్ అనేది రికార్డ్ అయిపోతుంది. సో కాకపోతే మీరు దీంట్లో కేవలం ఒక 30 minutes మాత్రమే రికార్డ్ చేసుకోగలుగుతారు. సో 30 minutes మాత్రమే లిమిట్ ఉంది. 30 minutes మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఆ పైన కావాలంటే మీరు నెక్స్ట్ రికార్డింగ్ చేసుకోవాలి, లేదంటే లేదు.
సో, ఈ విధంగా మీరు ఈ వెబ్‌సైట్ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి సాఫ్ట్‌వేర్ అనేది లేకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.